చాలామందికి సాధనలో వెన్నులో కలిగేటువంటి సంచలనాలు వీటి గురించి చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది అది ఒక అబ్నార్మల్‌గా కలిగేటువంటి అనుభవం అని చెప్పేసి ఆనందపడేటువంటి వాళ్ళు ఉంటారు. మేము చాలా స్పెషల్ అని. లేకపోతే అక్కడ కలిగేటువంటి సంచలనాల వల్ల కలిగేటువంటి ఆనందం అనుభవిస్తూ చాలా శాంతంగా ఉండేవాళ్ళు ఉంటారు. దీంట్లో ముఖ్యంగా భయపడేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళకి చక్రాసకు సంబంధించినటువంటి వాటిలో కొన్ని లోపాల వల్ల, ముఖ్యంగా మూలాధార చక్రలో కలిగేటువంటి కొంచెం మాల్ ఫంక్షన్స్ వల్ల ఈ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది. ఈ ప్రాబ్లం ఉంటుంది. ఆ భయాలు ఏర్పడటం, మీకు భయం అనేటువంటి వాటికి మెయిన్గా ఒకటి మనకి మూలాధార చక్రాలో చల్లటి ఒక రకమైనటువంటి సెన్సేషన్స్ భయం గొలిపేటువంటి సందర్భాల్లో వచ్చేవి ఉంటాయి. రెండోది పొట్ట నుంచి వచ్చేటువంటి సెన్సేషన్స్ ఉంటాయి. అదే అక్కడి నుంచే ఇది విస్తరిస్తుంది. ఆ భయం అనేది విస్తరించి పొట్ట దాకా రావటం అనేది జరుగుతుంది, నాభి దాకా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజులు చేయటం ఒకటి. రెండోది భూమికి తనలోంచి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని భూమికి కంప్లీట్గా ఇయ్యటం ఒకటి. ఇలాంటి భూమి మీద పండుకోవటం, ఏదైనా వైట్ క్లాత్ లాంటిది వేసుకొని ఇలాంటి పాటించడం వల్ల దీని నుంచి బయటపడటానికి దీని మీద చాలా వీడియోలు చేసాం, ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈ వెన్నులో కలిగేటువంటి సంచలనాలు చీమల పాకుతున్నట్టుగా ఉండటం, చక్రాస్ ఆటోమేటిక్గా కింద నుంచి పైకి వెళ్ళటం, పైనుంచి కిందకి ఎనర్జీ అనేది రావటం, ఎనర్జీ అనేది చల్లగా కింద నుంచి పైకి రావటం, లేకపోతే వేడిగా రావటం, పైనుంచి కిందకి కింద నుంచి పైకి, ఇలాగా రకరకాలైనటువంటి సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ వచ్చినప్పుడు వీటి గురించి మీకే ఒకటే సంకేతం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఒకటి, శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉందా అంటే శరీరంలో పెయిన్ఫుల్గా ఉండేటువంటి అనుభవం ఏమైనా ఉందా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండోది, మానసికంగా ఏమన్నా ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఏమైనా ఉందా. ఈ రెండు విషయాలు సాధకులందరికీ కూడా స్పెషల్గా అంటారు ఏంటంటే, ఒక గురువు ఆధీనంలో ఉండి నేర్చుకోవాలి. ఎక్కడ గురువు ఆధీనంలో ఉంటారు? మనమంది ఇప్పుడు గురుకులానికి సంబంధించినటువంటి కాలంలో కాదు, దాటిపోయాం. అసలు ఆ అవకాశాలే లేవు. సంవత్సరానికి ఒకసారి గురువుని దర్శించేటువంటి పరిస్థితులు కూడా లేవు. అక్కడ దాకా కాదు. సరే, ఒకసారి మీరు ఎంత అవకాశం ఉన్నా కానీ మనం కంటిన్యూగా గురువుకి సంబంధించినటువంటి పర్యవేక్షణ ఫిజికల్గా ఉండటం అనేది ఎవరికి సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి దీంట్లో ముఖ్యంగా చెప్పేటువంటి విషయం, బాగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ శరీరం మీతో మాట్లాడుతుంది, గమనించండి. మీ మానసిక స్థితి మీతో మాట్లాడుతుంది, గమనించండి. మీ శరీరంలో ఎక్కడైనా పెయిన్ ఉంది అంటే ఆ పెయిన్ రావటానికి కారణం ఏంటంటే, నీకు ఎక్కడో ఇబ్బంది జరుగుతుంది ఈ శరీరానికి, గమనించమని. మనకి ఏదైనా దోమ కుట్టిందంటే చూడకుండా కొట్టేస్తాం. అది అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఏదైనా శరీరానికి జరిగితే అది వెంటనే రియాక్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, సబ్కాన్షియస్ మైండ్లో దీన్ని రక్షించుకోవాలి అనేటువంటి భావన ఉంది కాబట్టి వస్తుంది. ఈ శరీరాన్ని రక్షించుకోవటానికే మనకి ఆ నొప్పి అనేది భగవంతుడు ఇవ్వడం జరిగింది. పలానా చోట పెయిన్ ఉంది, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, మానసికమైనటువంటి భయాలు, ఆందోళనలు, ఇబ్బందులు ఏమన్నా కలుగుతున్నాయా, వీటికి సంబంధించి కూడా మనకి పాస్ట్ లైఫ్ ట్రామాస్ ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే కర్మ సంబంధమైన విషయాలే ఉంటాయి దాంట్లో, వాటి వల్ల కూడా ఉండొచ్చు. మనం చేసినటువంటి సాధనలో ఎనర్జీస్ ఎక్సెస్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనర్జీస్ లో అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం గమనించుకొని వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
ఇంకొకటి, మనకి వెన్నులో సంచలనాలు మొదలయ్యాయి అంటే మంచి స్థితికి ఎదగటానికి ప్రకృతి మనకి అనుకూలిస్తుంది. ప్రకృతి పురుషులు మనకి అనుకూలిస్తున్నారు, ముందలకి ఆహ్వానం పలుకుతున్నారు అని అర్థం. ఇంకొకటి, ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మూలాధారంలో స్లైట్గా ఉంటుంది పెయిన్. అదేమీ కూడా బాగా ఇబ్బంది పెట్టేటువంటి పెయిన్ కాదు, అది లైట్గా ఉంటుంది అది పెయిన్. అదేమీ ఇబ్బంది కాదు. మీకు ఏదైనా కానీ మెడికల్గా మీరు డాక్టర్ని సంప్రదించడానికి ఎప్పుడూ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వెనకాడద్దు. ఎందుకంటే మీకు మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, అలాంటి విషయాలు చూపించినా కానీ మనం దీన్ని పోల్చుకోవడం కష్టమవుతుంది. మీరు మెడికల్గా ఒకసారి చెక్ చేయించుకొని ఓకే అయిపోయిన తర్వాత అది కాదు అంటే 100% మనకి క్లియర్గా అర్థమైపోయేది ఏంటంటే ఇది అనుభవం. కాబట్టి అది ఒకసారి మీకేమన్నా బాగా ఎక్కువగా పెయిన్ ఇబ్బంది ఏమన్నా ఉంటే కనుక ఆ మెడికల్కి సంబంధించి చెక్ చేయించుకోవడం చాలా మంచిది. తర్వాత విషయం, మనకి ఈ వెన్నులో ఎప్పుడైతే సంచలనాలు బయలుదేరాయో అప్పుడు చక్రాస్ అనేవి యాక్టివేషన్ స్టార్ట్ అయ్యింది, కుండలినిలో కదలికలు ఏర్పడ్డాయి, సుషుమ్నా నాడి క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థం. చాలామంది వన్స్ చక్ర అనేది లో సెన్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక చక్ర అయిపోయింది వర్క్, ఇక చక్ర అనేది కంప్లీట్గా అక్కడ జరిగేటువంటి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి అది పరిపూర్ణంగా విచ్చుకొని స్థితికి వచ్చేసింది అనుకుంటారు. చక్రాసికి సంబంధించినంత వరకు అంత తేలికైనటువంటి ప్రాసెస్ కాదు. ఇది చాలా నెలల పాటు, కొంతమందికి సంవత్సరాల పాటు జరిగేటువంటి ప్రాసెస్. దీనికి కారణం ఏమిటంటే ఒక్కొక్క చక్రాలో కొన్ని లక్షల కోట్ల కర్మలు ఉంటాయి, కోట్ల కర్మలు ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అది ఆ చక్ర అనేది పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి మెమరీని పట్టుకొని ఉంచుకుంటుంది. దాన్ని యాక్చువల్గా మీరు ఒక్క మెమరీని కదిపితే ఆ ఒక్క మెమరీ నుంచి మీరు ఒక పెద్ద బుక్ రాయొచ్చు. ఆ ఒక్క మెమరీకి పాస్ట్ లైఫ్లో 84 లక్షల జన్మలకు సంబంధించినటువంటి కర్మలకు సంబంధించినటువంటి అనుభవాలు ఇక్కడ వాటిని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ తొలగటానికి ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి అది కదలంగానే ఏది అయిపోయింది కాదు, అది ప్రాసెస్ అవుతుంది, ఇంకా ప్రాసెస్ జరుగుతుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం ఘనత్వంతో కూడినటువంటి గ్రాస్ లెవెల్లో ఉండేటువంటి కర్మలు ఉన్నప్పుడు అది కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే చక్రాస్ క్లెన్సింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే ఆ ప్రాసెస్ని దయచేసి మధ్యలో ఆపకండి. చాలామంది ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది, క్రియ తీసుకున్నప్పుడు, సాధన తీసుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఏదో ఒక విషయం మీద బ్రేక్ ఇచ్చేస్తారు. ఇక బ్రేక్ ఇచ్చారు అంటే మళ్ళీ అది మీకు కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడు కనెక్ట్ అయ్యిందో తెలియదు. ఆజ్ఞ అవ్వచ్చు, సహస్రాలు అవ్వచ్చు, మూలాధారం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆజ్ఞా చక్ర మీకు స్టార్ట్ అయ్యింది, దాని మీదే దృష్టి ఉంచండి. సహస్రాలు స్టార్ట్ అయింది, కంటిన్యూగా దాని మీద దృష్టి ఉంచండి. ఎంతవరకు ఉంచగలిగితే అంతవరకు ఉంచండి, లాంగ్ పీరియడ్. ఒకటి. రెండోది, చక్రాలు పిన్ పాయింటెడ్గా కాన్సన్ట్రేట్ చేయటం ఒకటి, స్ప్రెడ్ అవ్వటం ఒకటి. ఈ రెండు ప్రక్రియలు కూడా చక్రాన్ని విస్తరించడానికి, క్లెన్స్ చేయటానికి, అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి రకరకాలైనటువంటి కర్మ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన సెన్సేషన్స్ బయటికి రావడానికి, వ్యక్తం చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏ చక్రంలో అయినా కానీ పిన్ పాయింటెడ్గా వెళ్ళటం, విస్తరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఒకవేళ సాధన చేసినప్పుడు మీకు కంటిన్యూగా ఎక్కువసేపు కూర్చోలేకపోతే పని చేసేటప్పుడు కూడా దాని మీద కొంత దృష్టి ఉంచండి మ్యాక్సిమం. అప్పుడు ఏమవుతుందంటే అది ఓవర్ ద టైం మీకు ఎక్కువ టైం యాక్టివేషన్కి సంబంధించిన ప్రాసెస్లో అదే చక్రం మీద ఎక్కువ టైం వర్క్ చేసినప్పుడు ఒక టైం వచ్చిన తర్వాత ఆ చక్ర అనేది పూర్ణంగా యాక్టివేట్ దానంతట అవ్వటం అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు ఏమి ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లా. మీరు దైవనామస్మరణ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది, గుడికాడికి వెళ్తే యాక్టివేట్ అవుతుంది,
లేకపోతే మంచి వ్యక్తులు ఎవరైతే ఆధ్యాత్మికం ఉండేటువంటి వ్యక్తుల్ని కలిసినా యాక్టివేట్ అవుతుంది, సత్సంగాలు విన్నా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ఆ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది మనం ఎంత స్పీడ్గా చేసుకోగలం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఫస్ట్ మనం ఆ యాక్టివేషన్ ప్రాసెస్ని వచ్చినప్పుడు చక్రాస్ మూలాధార నుంచి సహస్రారం వరకు ఏ చక్రాల్లో వచ్చినా కానీ ఆ చక్రాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనే దాంట్లో కంటిన్యూగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామందికి సాధన క్రియాయోగ సాధన చేసిన తర్వాత ఈ చక్రాల్లో సెన్సేషన్స్ చాలా స్పీడ్గా వస్తాయి, వెన్నులో సెన్సేషన్స్ చాలా స్పీడ్గా ఉంటాయి, కదలికలు ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కేవలం చక్రస్మరణ చెయ్యాలి. చక్రస్మరణ మీకు క్రియ అయిపోయింది, ఇంకొంచెం దాంట్లో ఆ సెన్సేషన్స్ తెలుస్తున్నప్పుడు చక్రస్మరణ చేసినప్పుడు ఆ చక్రాలు ఇంకా విచ్చుకుంటాయి, ఇంకా వైడెన్ అవుతాయి, వాటిలో ఉన్న కాన్షియస్ అనేది ఇంకా స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. అలాగా మీరు చక్రస్మరణ చేసినప్పుడు కిందకి పైకి పైకి కిందకి తిరిగేటప్పుడు అవి ఇంకా విచ్చుకొని పెద్దవి అవ్వటం జరుగుతుంది. మీకు ఆ చక్రాలని గ్రిప్ ఎప్పుడు వస్తుందంటే మీరు పలానా చక్ర చెప్పగానే అది యాక్టివేషన్లోకి రావాలి. ఆ పలానా చక్ర, ఆజ్ఞా చక్ర యాక్టివేషన్, సహస్రార యాక్టివేషన్ అంటే మీ యొక్క కాన్షియస్ ఎంత సూక్ష్మం అవుతుందంటే మీరు పలానా చోట అనగానే అక్కడికి వెళ్ళి మీ కాన్షియస్ అలా ఉంటుంది, అక్కడ జరిగేటువంటి కదలికల్ని స్పర్శల్ని తెలుసుకుంటుంది. ఈ స్థితికి రావాలి. దీంట్లో ముఖ్యంగా క్రియాయోగ చేసేటువంటి సాధకులకి ఇది చాలా చాలా స్పీడ్గా అద్భుతంగా గెయిన్ చేయగలరు, దీన్ని చాలా స్పీడ్గా గెయిన్ చేయగలరు. కాబట్టి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం, క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులకు సంబంధించిన డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.